వెల్కమ్ టు రన్నింగ్ కామెంటరీ. సీమాంధ్రలో సమైక్యాంధ్ర సెగ రగులుతోంది. సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు దద్దరెళ్లుతున్నాయి. జై ఆంధ్రప్రదేశ్ మహాసభ పేరుతో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభ జై సమైక్యాంధ్ర నినాదాలతో మారుమోగిపోయింది. రాజమండ్రి వేదికగా సుబ్రహ్మణ్య స్వామి స్టేడియంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మరోసారి సమైక్యాంధ్రకు జై కొట్టారు. జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఉండవల్లి 40 ఏళ్ల జై ఆంధ్ర ఉద్యమంపై ఆయన మాట్లాడారు. నైజాం నవాబు గొప్పవాడేం కాదని, ఆయన ఎంతో విలాసవంతంగా బతికాడని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి తెలంగాణ నేతల ప్రకటనలు చూస్తుంటే ఖాసిం రజ్వీ గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజాం పాలనలో ప్రజలు కష్టాల్లోనే బతికారన్నారు. నాటి భారత సైన్యం ధాటికి నిజాం తల వంచుకుని తప్పుకున్నాడన్నారు. హైదరాబాద్ ప్రజలు నిత్యం వేరే వారి పాలన కింద మగ్గారన్నారు. యుద్ధం చేయడం పక్కన పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది. నైజాం మీద యుద్ధం చేయడం ఇష్టం లేదు. అందుకే నువ్వు ఉంచుకో, నీ రాజ్యం నీ కిందే ఉంచుకోని కూడా ఒప్పుకున్నావు. కర్మభూమి అని ఎందుకన్నానంటే కాసిం రజ్వీ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్తో భారత సేనలు ప్రవేశించే అటు లాతూర్ కేసు నుంచి మహారాష్ట్ర, ఇటు విజయవాడ వైపు నుంచి ప్రవేశించి పెద్ద యుద్ధంతో ఆయుధాలతో దిగినటువంటి భారత సేనలకి ఏ ఊరెడితే ఆ ఊరు జై జై అంటూ ఊళ్ళో జనం అంతా కాంగ్రెస్ జెండాలు పట్టుకొచ్చి మిలిటరీకి స్వాగతం పలుకుతూ రండి రండి అని ఒక్కొక్క ఊరు ఆక్యుపై చేసుకుంటూ రజాకారులు అన్న వాడిని మిగలకుండా నరికి ఎవరైతే వాడి నిజాం సైన్యం ఉందో సైన్యాన్నంతా తుదముట్టించి 4 రోజుల్లో హైదరాబాద్ని కైవసం చేసుకుంది భారత సైన్యం. ఇది మామూలు విషయం కాదు. నిజాం నవాబ్ గారు ఒక్కడు ఒక కారెక్కి ఈ నిజాం రేడియో ఉంది, హైదరాబాద్ రేడియో స్టేషన్కి వెళ్ళి నేను నిజాం నవాబ్ని మాట్లాడుతున్నాను, హైదరాబాద్ బేషరతుగా భారత సైన్యాలకి లొంగిపోయింది అని చెప్పి మళ్ళీ కారులో వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ భారత ప్రభుత్వం ఒక మాట అంటే ఆ మాటకి నిలబడేటువంటి తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా సంవత్సరం అన్న మాట తప్పకూడదు, నిజాం తప్పు చేశాడని మనం మొత్తం వైలేషన్ చేయకూడదని చెప్పి అదే నిజాంని మళ్ళీ హైదరాబాద్ రాజ్యానికి రాజ్ ప్రముఖ అంటే గవర్నర్గా నియమించింది. ఇది చరిత్ర. ఈవేళ అసందర్భ పేలాపనలు పేలుతున్నటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. 1,10 లక్షల మంది ఎముకలు పొమికలు చితాభస్మం ఎక్కడి నుంచి వెళ్తుందన్న మనిషి అడ్రస్ లేకుండా పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజాం అంత పెద్ద కోటీశ్వరుడు ఏమైపోయాడో తెలియని పరిస్థితి. పోలవరంపై అరుణ్ కుమార్ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. గోదావరి ఆంధ్రకు దిగువన ఉందని, ఆ నీటిని ఎగువనున్న తెలంగాణ ప్రజలు వాడుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ముంపు బాధితుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. పోలవరం ఏర్పాటుతో లక్షలాది హెక్టార్ల భూమిని సాగు చేసుకోవచ్చని లెక్కలు చెప్పారు. తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ప్రచారంలో పెట్టింది ఏంటంటే నీళ్లు మనం దోచేస్తానంట. ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అంత పచ్చగా కనబడుతుంది, అక్కడేమో రాళ్ళు రప్పలు ఉంటాయి. మా నీళ్లు దోచేస్తున్నారు. పైన వాళ్ళు ఉండి ఆపేసుకుని వాళ్ళు వాడేసుకోవచ్చు కదండి. ఎవడే మొన్నటిదాకా అసలు నిజాం రాజ్యం, అది వాళ్ళ దేశమే వేరు. మొత్తం నీళ్ళని అక్కడ వాడేసుకుంటే అక్కడ గోదావరి ఏమీ లేదు. గోదావరి మొత్తం వాళ్ళని వాడేసుకోమనండి. ఎందుకు వాడుకోవట్లేదు? పోలవరం కట్టుకుంటే మొత్తం గ్రావిటీ మీద 10 లక్షల ఎకరాలు కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి కృష్ణానదిలోకి ఈ గోదావరి నీరు కలపచ్చు. పోలవరం కట్టుకోనివయా, పోలవరం మేము కట్టుకోకుండా నువ్వు పైన తోడేసుకుంటే నీకు మాకు కూడా అప్పుడే కావాలి నీళ్లు. ఒకసారి వేస్తారు నాట్లు, ఆ నాట్లు వేసే టైంలో మన కిందకి రావాల్సిన నీళ్లు పైన తోడేసుకుంటే ఇప్పుడు ఏమైంది? దేవాదుల దగ్గర 6 TMC నీళ్లు అక్కడ చెరువుల్లోనూ కుంటల్లోనూ స్టోర్ చేసి పెట్టారు. ఇప్పుడు చూపించిన పంపులో మనకి ఇక్కడ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో లేదు వాటర్. మొన్న ఏలూరు మీటింగ్లో అయితే వసంత్ కుమార్, ప్రధాని సత్యనారాయణ మేము దెబ్బలాడుకున్నాం. ఏంటంటే అక్కడ ఇవ్వడానికి వీల్లేదు, ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు, లేదయా వాటర్ అని. ఎందుకు లేదయా వాటర్ అంటే పైన వాళ్ళు తోడేసుకున్నారు కాబట్టి. పైన తోడేసుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. మొత్తం ఎంత నీరు తోడుకున్నా పర్వాలేదు, ఎందుకంటే 3000 TMC నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. కానీ సముద్రంలో కలిసే నీళ్ళని పోలవరం దగ్గర ఒక రిజర్వాయర్ కట్టుకుని ఒక 80 TMCలు స్టోర్ చేసుకుంటామయ్యా. నువ్వు ఎంత తోడుకున్నా పర్వాలేదు, ఈ నీటితోటి మేము ఇదంతా కూడా మేనేజ్ చేసుకుంటాం. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టి అంటే రోజుకు ఒక్కో పిటిషన్ పెడతారు, రోజు కోర్టుకు వెళ్తారు, రోజు కోర్టులో ఆపుతుంటారు. పోలవరం కట్టినట్టయితే
దాదాపుగా 1,00,000 మంది గిరిజనులు నిరాశ్రలు అయిపోతారు అని. నిజమే. జై ఆంధ్రప్రదేశ్ సభలో ఉండవల్లి టీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. వారు చేసిన తీవ్ర పదజాలంతో కూడిన క్లిప్పింగులు చూపిస్తూ వారిని నిలదీశారు. తెలంగాణలో తలలు తెగిపడతాయని స్పీచ్ ఇచ్చిన కేసీఆర్ పై మండిపడ్డారు. అంతటితో వదలక హరీష్ రావు, కేసీఆర్లు గతంలో నోరుజారిన సందర్భాలను చూపించారు. ఉన్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సింది ఎలాగేనా అని ప్రశ్నించారు. ఈయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రశేఖరరావు గారు మంత్రిగా ఉన్న సమయంలో ఈవేళ వచ్చి పెద్ద పెద్ద నాయకుల్ని, అగ్రనాయకుల్ని ద్రోహులు అని మాట్లాడుతుంటే ఎక్కడ తీసుకుపోతాడండి? ఎక్కడికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు? మా బిడ్డలు చచ్చిపోతున్నారు, మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నాడు. నీ బిడ్డలైన వాళ్ళు మా బిడ్డలు కదా? మాకేమన్నా వాళ్ళ మీద కక్ష ఉందా? మా పిల్లలు కదా వాళ్ళు చచ్చిపోతున్నది? చచ్చిపోవడానికి కారణం ఏంటి? చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? చచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడుతున్నది ఎవరు? ఎందుకు? పిల్లలు ఏం చేశారని? ఒక్క నాయకుడు పిల్లలు చచ్చిపోయారా? ఒక్క నాయకుడి పిల్లలు గాయపడ్డారా? ఒక్క నాయకుడి పిల్లలు ఎవరన్నా మాకు ఆత్మాహుతి చేసుకుంటామని అన్నారా? ఎవరు వీళ్ళంతా? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతోటి పేద ప్రజలు ఆశతోటి డెస్పరేషన్కి లోనై, ఫ్రస్ట్రేషన్కి లోనై, ఎందుకు నాకు ఈ జీవితం అనేటువంటి ఒక బాధ కలిగించడమే రాజకీయ నాయకుల లక్షణం అయితే, ఇటువంటి రాజకీయ నాయకులు ఉండటానికి అర్హత లేదు వీళ్ళకి. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం సార్. జై ఆంధ్ర మహాసభల ప్రాధాన్యతను ఈ టైంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జై ఆంధ్రప్రదేశ్ సభలు పెట్టాడు, కానీ మాట్లాడిన తీరులో జై ఆంధ్రప్రదేశ్ కన్నా జై ఆంధ్ర ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు గోదావరి నదీ జలాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చాలా తెలివైన వారు. పోలవరం పైన విభేదము, వివాదము గోదావరి జిల్లాలకు నీరు పోతుందన్నది కానే కాదు. అని మరి తెలియనివాడు కాదు. గోదావరి నదీ జలాల నీళ్ళు లేవు గోదావరిలో, పోలవరం కడితే నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతాయని అసలు వివాదం కాదు. వివాదం ఎక్కడ? పెద్ద ఎత్తున 2 లక్షలకు పైగా గిరిజనులు ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాలే 12-13 మండలాలు మునిగిపోతాయి. ఇంత పెద్ద ఎత్తున మునిగిపోతున్నప్పుడు అలా కాదు, దీన్ని గనక ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గనక మనం ఇదే రకమైన సాధ్యాన్ని పొందగలిగితే ఇటు ముంపు లేకుండా చేయొచ్చు అనేది ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను పరిశీలించడానికి కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిరాకరించింది. అందువల్ల పోలవరం వివాదం అదేదో పైనున్న ఆదిలాబాద్కు, దిగువనున్న పశ్చిమ గోదావరికి అన్నట్లు చూపెట్టడం పూర్తిగా జాగ్రఫీ అర్థం చేసుకోకపోవడం. తర్వాత జై ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు పోలవరం గురించి అంత గొంతు చించుకున్నాడు, సంతోషం. మరి ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టుంటే తెలంగాణలో చాలా భాగం శిశామలం అయ్యేదే. ఇచ్చంపల్లి ప్రాజెక్టును 1956 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు నాయకులు నిర్లక్ష్యం చేశారే అని ఒక్క మాట అనుంటే, మరి ఆయన స్పీచ్ మొత్తం నేను గంటసేపు చూడలేదు, కానీ మీరు ఇచ్చిన దాంట్లో తెక్కలేదు. మరి అదే పోలవరంతో పాటు అనుంటే డెఫినెట్గా క్రెడిబిలిటీ వచ్చేది. ఆదిలాబాద్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి నది అందులో ఆదిలాబాద్ నుంచే ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 1000 టీఎంసీల నీరుంది. ఆదిలాబాద్ జిల్లా ఎందుకని ఇవాళ ఈ స్థాయిలో వెనుకబడి ఉంది అని ఒక ప్రశ్న కనుక వేసి ఉంటే, ఎస్ ఇది జై ఆంధ్రప్రదేశ్ సదస్సు అని ఒక విశ్వాసం కలిగేది. రెండోది, చరిత్రను కాంగ్రెస్ నాయకులే హైదరాబాద్ సంస్థాన విముక్తికి వీరోచితంగా పోరాటం చేశారని చెప్పే ప్రయత్నం చేశాడు. జాగ్రఫీ తెలియకపోతే చరిత్ర తెలియాలి. భారత సైన్యాలు, కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు, భారత సైన్యాలు తెలంగాణ పల్లెల్లోకి వస్తుంటే కాంగ్రెస్ జెండాలు పట్టుకొని ప్రజలు స్వాగతం చెప్పారన్నారు. అసలు తెలంగాణలో జరిగింది ఏంటంటే, భూస్వాములందరూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగితే భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం తెలంగాణలో పోరాడితే బాంచందర, కాల్మక్తా అన్న పేద రైతాంగం ఒక వీరోచిత పోరాట యోధులై తిరగబడితే భూస్వాములు పల్లెలు వదిలి పారిపోయి ఎప్పుడైతే భారత సైన్యాలు ప్రవేశించాయో ధైర్యంగా కాంగ్రెస్ టోపీలు వేసుకొని వచ్చారు. అది మర్చిపోయాడు. ఇది చాలా మంది తెలుసిన చరిత్ర. తెలంగాణ గ్రామాల్లోకి వెళ్ళండి, ఉండవల్లి గారు రమ్మనంటే నేను తెలంగాణ గ్రామాల్లో తీసుకెళ్తా, చూపెట్టండి. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి
కమ్యూనిస్ట్ నాయకులు చాలామంది విరోచిత పాత్ర పోషించారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, మాకినేని బసవపున్నయ్య గారు లాంటి నాయకులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజల విముక్తి కోసం ఒక పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. కానీ ఆ చరిత్ర అంతా లేదని ఒక మాట కూడా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాలు కాంగ్రెస్ పార్టీ పోరాడింది అంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విముక్తి కొరకు పోరాడితే 52లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ నుంచి రావినారాయణ రెడ్డి గారికి జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూకి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. చిన్న విషయం కాదు కదా. మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న దాదాపు అన్ని ఎంపీ సీట్లు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలవలే. మరి అందువల్ల చరిత్రను చెప్పదలుచుకుంటే దాన్ని సమగ్రంగా చెప్పాలి. ఎస్, కేసీఆర్ గారు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అన్నారు. కరెక్ట్, అది అందులో అనుమానం లేదు. మాట్లాడారు, అది మేము ఖండించాం, అందరూ ఖండించాలి, అనుమానం లేదు. కానీ అదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి అన్నాడు హైదరాబాద్లో గుడ్లు పెట్టేవి, అంతకుముందు మేము రాకముందు అన్నాడు. దాన్ని కూడా ఖండించాలి కదా. అదే ఫ్లైట్ ప్రాజెక్ట్ వాళ్ళకి చూపెట్టి, ఎందుకంటే ఇది జై ఆంధ్రప్రదేశ్ సదస్సు అన్నాడు కనుక. జై ఆంధ్రప్రదేశ్ సదస్సు అనకపోతే గొడవ లేదు. కేసీఆర్ అన్నా కేటీఆర్ అన్నా చాలా అభ్యంతరకరమైన మాటలు. కేసీఆర్ అన్న దాన్ని చాలామంది వ్యతిరేకించారు తెలంగాణలో. కానీ జేసీ దివాకర్ రెడ్డి అన్న మాటల్ని ఎందుకు ధరించి ఇది కూడా కరెక్ట్ కాదు అనాలిగా. లగడపాటి గారు అన్న మాటల్ని, ఇతరులు అన్న మాటలు కూడా తప్పులు ఉన్నాయని చూపెట్టి ఇవి కూడా తప్పులు, మనం ఇటువైపైనా అటువైపైనా తప్పులు మాట్లాడకూడదు, ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి అనాలిగా జై ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు. అది ఆ ఒక్క మాట కూడా ఎక్కడ ఆ ప్రయత్నం చేసినటువంటి కనబడలేదు. తర్వాత చంద్రబాబు నాయుడును 2 నాలుకల ధోరణి బొత్స సత్యనారాయణ అన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీది 100 నాలుకల ధోరణి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది అనే పాయింట్ చెప్పారు ఎక్కడన్నా ఉండవల్లి గారు కానీ బొత్స సత్యనారాయణ కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని చెప్పారా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కూడా మనం తప్పు పెట్టాడు. మరి వాళ్ళు మీ పార్టీలు ఎందుకు ఉంచుకున్నారు తీసిపడాక? అందువల్ల ఇలాంటి రాజకీయ ఉపన్యాసాల వల్ల సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ ప్రజల్లో ఈ భావన ఎందుకుంది అనేది గుర్తించి దాన్ని జెన్యూన్గా అడ్రస్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో సమైక్య భావన పెరుగుతుంది. అది పెరగకుండా నువ్వు సభలు పెట్టి రివర్స్లో తిడితే గోదావరి నది జలాలు తెలంగాణలో ఎందుకు వాడుకోవాలని ప్రశ్నించాడు. ఉండవల్లి గారికి జాగ్రఫీ తెలవాలి, చాలా నాలెడ్జబుల్ మనిషి. ఆయన తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది చాలా దిగువ నుంచి పోతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో మార్గం లేదు. గ్రావిటీతో ఉన్నది ఒక పోచంపాడు ప్రాజెక్ట్, అది కట్టారు. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టుంటే చాలా బెనిఫిట్ అయ్యేది. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టలేదు. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాస్ట్లీ గనక, ఇంకో మార్గం లేదు గనక, చాలా ప్రాంతాల్లో గ్రావిటీతో అవకాశం లేదు గనక గోదావరి నదీ జలాల్ని ఎఫెక్టివ్గా వాడుకోలేకపోయారు. వాడుకోకపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు కాకపోతే ఇంకేదైనా కొత్త ప్రభుత్వాలు వచ్చాయా? మరి దాన్ని ఎందుకు మాట్లాడరు ఈ ప్రభుత్వాలు? ఎందుకు మరి 9 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోషయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, 2004 నుంచి 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇంత జరుగుతున్న సమయంలో గోదావరి నదీ జలాల్ని తెలంగాణ జిల్లాలో వాడుకునేలా జలయజ్ఞాన్ని ఉధృతంగా అమలు చేసి ఉండి కంప్లీట్ చేసి ఉంటే ఇలా తెలంగాణలో ఈ భావన ఉండదు కదా. మరి ఆ పని చేయలేదు ఎందుకు? చేయనందుకు 8 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఉండవాలి గారు తప్పు పట్టడం? అందువల్ల ఇలాంటి సదస్సుల వల్ల ఇంకా రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో బలంగా భావాలు పెరుగుతాయి తప్ప ఇది సమైక్యవాదానికి దోహదం చేసే సదస్సు నేను అనుకోను. సమైక్యవాదానికి దోహదం చేసే సదస్సు ఉంటే ఇలా పెట్టకూడదు. సమైక్యవాదానికి సదస్సు ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని జెన్యూన్గా అడ్రస్ చేస్తూ మాట్లాడాలి. కానీ సెలెక్టివ్గా హిస్టరీని, జాగ్రఫీని సెలెక్టివ్గా ఇంటర్ప్రిట్ చేస్తే సమైక్యవాదం ఎట్టి పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతంలో పెరుగుతుంది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కానీ తెలంగాణ ప్రాంతంలో సమైక్యవాదం పెరగడానికి మాత్రం ఇది దోహదం చేయదు. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారండి. ముందుగా మూర్తి గారు కాకినాడ నుంచి ఉన్నారండి. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి, నా పేరు మూర్తి అండి. నమస్తే నాగేశ్వర్ గారు. మూర్తి గారు సార్, ఇవాళ సమైక్యాంధ్ర మీటింగ్ రాజమండ్రిలో జరిగింది కదా, నేను కూడా చూశాను. అయితే ఏంటంటే ఇక్కడ మా వాతావరణం, మా కోస్తాంధ్రాలో నేను చూస్తున్న వాతావరణం ఏంటంటే సమైక్యాంధ్ర భావనలు ప్రజల్లో చాలా విపరీతంగా ఉన్నాయి. నేను రాష్ట్రం విడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ దోచుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు అని ఒక వాదన తెలంగాణలో వినిపిస్తోంది. ఎప్పుడో కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ తప్ప ఈ మా గోదావరి నది పైన ఎటువంటి ప్రాజెక్టులు లేవు ఆంధ్ర ప్రాంతంలో. కట్టాల్సిన ఒక పోలవరం
ఆ పోలవరాన్ని కూడా తెలంగాణ వాదులు 2 లక్షల మంది గిరిజనులు మునిగిపోతున్నారన్న కారణాన్ని చూపించి దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా గమనించినా సరే, లేదా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తీరుని కానీ గమనిస్తుంటే అట్ ద సేమ్ టైం ఇటువైపు అది దానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం బలపడుతుంది. సో నేను కోరుకునేది ఏంటంటే మూర్తి గారు, మీరు చెప్పిన దాంట్లో వెనుకబాటుతనం అనేది ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉంది. ఇప్పుడు మీరు గుంటూరు జిల్లాలో పలనాడు ప్రాంతం పోతే దాదాపు తెలంగాణ వాతావరణం కనబడుతుంది. రాయలసీమ జిల్లాల్లో డెఫినెట్గా వెనుకబాటుతనం. తెలంగాణలో కూడా కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు శస్యశ్యామలంగా, నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నమా నిజం కాదనలేదు. ఇప్పుడు మీరు నల్గొండ జిల్లానే మిర్యాలగూడ, కోదాడ ఒక రకంగా ఉంటుంది, భువనగిరి, దేవరకొండ ఇంకో రకంగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో గుడివాడ ఒక రకంగా ఉంటుంది, నందిగామ, జగ్గయ్యపేట ఇంకో రకంగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం వెనుకబడిన ప్రాంతం. మీకు ఈ తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు సభజన తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం ఈ ప్రాంతంలో, మైదాన ప్రాంతంలో పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఇంకో రకంగా ఉంటాయి. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం వరకు ఒక రకమైన పరిస్థితి ఉంటుంది. బుచ్చి దాటితే మీకు ఆత్మకూరు, అటువైపు మైదుకూరు వరకు మళ్ళీ చాలా వెనుకబడుతూ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, అన్ని పట్టణాలు అనేక మార్లు తిరిగిన వ్యక్తిగా అనుమానమే లేదు, అది కరెక్ట్. కానీ మనం రాజకీయ నాయకులే, ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? డిసెంబర్ 9 ప్రకటన చేసింది. ఇప్పుడు మీరు అడిగిన మొదటి ప్రశ్న, అసలు పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా మాట్లాడాలి ఇందులో. ఉండవల్లి గారు ఏం మాట్లాడారో అనే ఇష్టమైన, ఆయన ఒక రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అభిప్రాయాలను చెప్పాడు. ఐ రెస్పెక్ట్ హిస్ ఒపీనియన్స్. ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా అక్కడ ప్రాంత ప్రజల మనోభావాల్ని ఆయన రిఫ్లెక్ట్ చేశాడు. నేనన్నదల్లా ఉండవల్లి గారు సమైక్యవాదం కొరకు చేస్తున్న వాదన కూడా అలా చేసి ఉండకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న జెన్యూన్ ఆస్పెక్ట్స్ను కూడా అడ్రస్ చేసి ఉండి, నేను ఇంతకుముందు వివరించినట్లు ఉంటే సమైక్యవాదానికి ఎక్కువ ఉపయోగపడేది. అలా చేయలేనా? అందువల్ల సమైక్యవాదం జై ఆంధ్రప్రదేశ్గా కాకుండా జై ఆంధ్ర సభగా ఉపన్యాసాలు సాగినాయని మాత్రమే అన్నాను. పొలిటికల్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, చిదంబరం ఒక మోసపూరితమైన ప్రకటన చేశాడు అని. ఇవాళ ఉండవల్లి గారు చాలా స్పష్టంగా అదే చెప్పారు. ఆయన మెచ్చుకోవాలి. ఏమన్నాడు? రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయమని అన్నాడు కదా చిదంబరం అని. అదే మోసం. తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంత నాయకులు పదే పదే చిదంబరం ఇచ్చేసినట్లు, సోనియా గాంధీ ఇచ్చేసినట్లు వాళ్ళ అవసరాల కొరకు అబద్ధాలు చెప్పారు. నేను చాలా రోజులుగా టీవీలో చెప్తున్నాను, చిదంబరం ప్రకటనలోనే మోసం ఉంది. ఆయన ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడుతుంది, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేస్తారు అన్నారు. అసలు అది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆర్టికల్ 3లో నిజంగానే తెలంగాణ ఏర్పాటు చేయదలుచుకుంటే శాసనసభ తీర్మానంతో పనే లేదు. కానీ ఆయన అన్నాడు, ఆ మాట వాళ్ళు ఉండవల్లి గారు చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, మీరు శాసనసభ తీర్మానం అన్నారు, శాసనసభ తీర్మానం ఎలా ఆమోదించబడుతుంది? 175 సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇది సాధ్యం కాదు కదా అన్నారు. అంటే కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ మోసమే వద్దని ఆ డిసెంబర్ 9 ప్రకటనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేలా చేసింది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణలో తటస్థంగా ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ వాదులుగా మారిపోయారు. అక్కడితో నేర్చుకున్నారా? నిన్న కాక మన 10 రోజుల పాటు ఎందుకు మళ్ళీ ఫీలర్లు ఇచ్చారు? నేను మన మహా టీవీలో చర్చ జరిగినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగారు. మీరు ఈ వాయిలార్ రవి ప్రకటన, వీళ్ళంతా ప్రకటన చూస్తే సీమాంధ్ర నాయకులు కూడా ఇక తెలంగాణ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. మీరేమంటారంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం, అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మాట, ఈ ఫీలర్లు వదిలి సీమాంధ్రలో ఒక వాతావరణాన్ని రెచ్చగొట్టి మళ్ళీ తెలంగాణలో మేము తెలంగాణకు అనుకూలమే కానీ ఆ వాతావరణం ఉంది కదా మేమేం చేయగలం అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆడుతున్న నాటకం. వాళ్లే ఇటు అటు ప్రోత్సహిస్తున్నారన్నాను. ఇవాళ నిజమని తేలిపోయింది కదా. బొత్స సత్యనారాయణ గారు తెలంగాణవాది, అనేక సార్లు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. ఇవాళ రాజమండ్రి సభలో, జై ఆంధ్రప్రదేశ్ సభలో మాట్లాడారు. నువ్వు ఏదో ఒకటే అభిప్రాయం ఉంటే తెలంగాణ వైపు, లేదంటే సమైక్యవాదం వైపు ఉండవల్లి గారిని ప్రశంసించాలి. కనీసం ఆయన ఒక వాదం వైపు ఉన్నాడు. బొత్స గారు ఏమన్నాడు? 9 కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అది సాధ్యమా? రెండోది, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ ఎందుకు మీటింగ్ పెట్టాడు? ఇప్పుడు 2002 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఎప్పుడు ఇట్లాంటి మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఈ ప్రశ్నకు ఉండవల్లి గారు ఎక్కడ సమాధానం చెప్పలే. అంటే అర్థమైంది,
కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి జనాన్ని ఫూల్ చేయడానికి ఆ ఉండవల్లి గారితో మీటింగ్ పెట్టించిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చాలా లాయల్ కాంగ్రెస్ మ్యాన్, మీరు చాలా నిజాయితీ పరుడైన కాంగ్రెస్ కార్యకర్త. ఉండవల్లి గారు ఏదో మోసపూరిత మనిషి అని నేను అనను, ఎందుకంటే నాకు చాలా సన్నిహితంగా తెలుసు, నాకు ఆయన అంటే చాలా గౌరవం. అందువల్ల ఉండవల్లి గారు డెఫినెట్గా కాంగ్రెస్ హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకు ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే మీటింగ్ పెట్టాడు. అందుకే రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెళ్ళారు. అంటే ఇక్కడేమో తెలంగాణ ఎంపీలు మీరే రెచ్చగొడతారు, తెలంగాణ ఎమ్మెల్యేలు రెచ్చగొడతారు, మంత్రుల్ని రెచ్చగొడతారు, అక్కడ వాళ్ళని రెచ్చగొడతారు, మీరిద్దరు కొట్టుకుచావండి ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్తారా? ఈ నాటకమే కాంగ్రెస్ పార్టీ వదలాలి. ఇంకో నాటకం ఏం చేశారు, చంద్రబాబు నాయుడుతో తెలంగాణ అనిపించి సీమాంధ్రలో చంద్రబాబుకు నూకలు చెల్లకుండా చేయాలనే కుట్ర కూడా ఇందులో కనబడుతుంది. అందువల్ల చూడండి, మీరు పదే చంద్రబాబు నాయుడు, బొత్స సత్యనారాయణ గారు ఉపన్యాసం అంతా చంద్రబాబు మీదే. అంటే చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో దోషిగా చూపెట్టి తాము తర్వాత లబ్ధి పొందుదామనే రాజకీయ నాటకం. ఇన్ని రాజకీయ నాటకాలు ఆడు కన్నా స్ట్రేట్గా ఒక అభిప్రాయం చెప్పు, రాష్ట్రం సమైక్యంగా ఉంచడమే కేంద్ర ప్రభుత్వ విధానం అని ఇందిరాగాంధీ గారు ఒక మాట చాలా పదే గుర్తు చేస్తారు. మరి ఇందిరాగాంధీ ఇట్లే చేసిందా? ఇందిరాగాంధీ ఓపెన్గా చెప్పేసింది, నేను రాష్ట్రాన్ని విభజించాను అని చెప్పింది. మరి ఇందిరాగాంధీ గురించి రోజు జపం చేసే వాళ్ళు మరి అది చెప్పచ్చు కదా. ఇలా చాలా మంది ప్రజలు ఇటువంటి, నేను రాష్ట్ర శాసనమండలి కూడా అడిగాను, ఏదైనా ఒక నిర్ణయం తొందరగా చెప్పండి అంటే ఏమీ చెప్పరే. ఏం చెప్పకుండా ఆడుకుంటూ నాటకాలు ఆడుతూ అటు ఇటు రెచ్చగొట్టడానికి చేస్తున్న నాటకం డెఫినెట్గా ఇది పొలిటికల్ సిగ్నిఫికెన్స్. ఇది కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో నడిచినటువంటి సమావేశం. ఇలాంటి సమావేశాలు ఇంకొన్ని జరుగుతాయి. నాగేశ్వర్, ఒకసారి బొత్స ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మొన్నటిదాకా కామ్గా ఉంటూ 2 రాష్ట్రాలు ఏర్పడితే తప్పేంటని ప్రకటన చేసిన సత్యబాబు ట్రాక్ మార్చారు. సభలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రసంగించారు. నేతలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడాలని నేతలకు పిలుపును కూడా ఇచ్చారు. సెంటిమెంట్ కు అనుగుణంగా ప్రకటన నడుస్తున్నాయని, వ్యక్తులు ప్రాంతాల కోసం కాంగ్రెస్ పనిచేయదని తేల్చి చెప్పారు. రోజు మనం చూస్తున్న కేసీఆర్ గారి ఫోటోలు చూపెట్టారు. అవి రోజు చూస్తున్నాం మనం. పరిస్థితులు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఒక ప్రాంతాల్లో సున్నితమైన సమస్యలు ఉన్నాయి. అటుపక్క వచ్చి రాష్ట్ర విభజన కావాలంటున్నారు, ఇటుపక్క వచ్చి సమైక్యంగా ఉండాలంటున్నారు. జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ మహాసభ జరిగింది. ఆ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ, మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటున్న, ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబ వారసులుగా ఉంటున్న రాహుల్ గాంధీతో పాటు, దాంతో పాటు ఈ రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసి ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించిన పెద్దలందరూ కూడా వాళ్ళ వేదికల మీద కూర్చున్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు 2500 మంది ప్రతినిధులు చిన్న పెద్ద తేడా లేకుండా అధికారం కోసం అరువులు చాచుకుంటా ఒక ఒక సేవకుల దృక్పథంతో ఒక త్యాగమే ఒక నినాదంతో ఆ రోజు ముందుకు వచ్చారు. ఆ రోజు వచ్చి మనందరం చూసాం, ఆ వేదిక మీద చూసాం. ఇక్కడున్న ప్రజలే కాదు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా టీవీల ద్వారా చూశారు. ఆ రోజు యువ నాయకుడు తాలూకా రాహుల్ గాంధీ గారి తాలూకా ఉపన్యాసంలో ఏం చెప్పారు? కళ్ళంటే నీళ్ళు వచ్చినా ఇందా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాను నిజంగానే, ఎందుకంటే సెంటిమెంట్ ఉన్న ఏ వ్యక్తికైనా మరి ఏ ప్రాంతం ఉన్నవాడికైనా ఆ తాలూకా ఉపన్యాసం చూస్తే మనం ఉదయం విధాకారం అయిపోయి మనం అందరం కూడా బాధపడే పరిస్థితి. నాగేశ్వరరావు, బొత్స వ్యాఖ్యను బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ సమైక్యవాదంగా మనం భావించవచ్చు అంటారా? ఇప్పుడు నేను అంటున్నది మనం అందరం భావించలే తప్ప వాళ్ళెందుకు చెప్పరంటున్నది. నువ్వు అది ఏదో చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి చాలా స్పష్టంగా నా అంచనా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులు లేకుండా ఒక నిజమైన నికార్సైన కాంగ్రెస్ వాది, నిజాయితీ కలిగిన కాంగ్రెస్ వాది, ఆయన ఏదో రోడ్ సైడ్ రోమియో లాంటి పొలిటీషియన్ కాదు ఉండవల్లి గారు. ఉండవల్లి గారు కొంత రెస్పెక్టబుల్ రాజకీయ నాయకుడు ఇవాళ ఇనిషియేటివ్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా అది హైకమాండ్ ఆశీస్సులతో నడిచింది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ ఉపన్యాసం ఇచ్చాడంటే హైకమాండ్ ఆశీస్సులతో నడిచింది. మీకు ఆశ్చర్యం లేదు, తెలంగాణలో కూడా ఇలాంటి సభ పెట్టి మళ్ళీ ఇటువైపు కూడా కాంగ్రెస్ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ ఉపన్యాసంలో మళ్ళీ చంద్రబాబు నాయుడే తెలంగాణకు ద్రోహి అని మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు ఇక్కడ తిట్టి అటు ఇటు చంద్రబాబు నాయుడిని అన్యాయం చేసి మేము బాగుపడదాం అనేటువంటి ఒక టెక్నిక్ తప్ప ఇందులో ఇంకేమైనా కనబడుతుందా? పోనీ చంద్రబాబు నాయుడు మీరు అన్యాయం చేసుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. మాకున్న అభ్యంతరం ఒకటే, ప్రజలకు మీరు స్పష్టంగా చెప్పండి, మీరే అన్ని ఎందుకు నాటకాలు ఆడతారు? 2 ప్రాంతాలలో ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ గత 15 రోజులుగా ముందుండి నడిచింది ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు. సమైక్య రాష్ట్రానికి ముందు నడుస్తున్నది ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ ఆంధ్ర సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు. అరే రెండింటికి మీరే ఉంటారా? ఇప్పుడు ఒకటని ఇంకోరికి ఇవ్వండి. ఇప్పుడు అటో ఇటో ఒకటి ఇచ్చి మీరు ఒక్కవైపు ఉండండి అడుగుతున్నది. అది ఆ ఒక్కవైపు ఎందుకు ఉండరు అని అడుగుతున్నది. అంటే మీకు ఈ రాష్ట్రంలో పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపజేయడానికి రాష్ట్ర ప్రజలతో మీ నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలతో కూడా ఈ స్థాయికి సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఒకటి తెలియాలి. తెలంగాణ భావాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో అందరి పాత్ర ఉంది. ఒక కేసీఆర్ పాత్ర అనుకుంటున్నారు. కేసీఆర్ పాత్ర డెఫినెట్గా ఉంది, అందులో అనుమానం లేదు. 2004 కన్నా ముందు 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సోనియా గాంధీ దగ్గరికి పంపించిన రాజశేఖర రెడ్డి తెలంగాణ కొరకు పంపించాడు. అది రాజశేఖర రెడ్డి పాత్ర లేదా? 2004లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవద్దంటే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు బలవంతం చేశారు. మరి ఎందుకు బలవంతం చేశారు? యూపీఏ ప్రభుత్వంలో సోనియా మన్మోహన్ సింగ్ల నాయకత్వంలోని ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నారా లేరా? 2 ఏళ్ళు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో టీఆర్ఎస్ మంత్రులుగా ఉన్నారా లేరా? దానికి మరి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని అని అంటే తెలంగాణ టీడీపీ నాయకులు వ్యతిరేకించారు. మీరు హరీష్ రెడ్డి గారిని అడగని ఎవరన్నా చెప్తారు. కానీ సీమాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులు కంపల్సరీ పెట్టుకోవాలన్నారు. ఎందుకంటే సీట్లు తెలంగాణలోకి పోతాయి, అస్తే అధికారం మాకొస్తుంది అని కాంగ్రెస్లో ఉన్న నాయకులు, తెలుగుదేశం నాయకులు నాటకాలాడారు. తర్వాత 2004 తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఎందుకు పెట్టించారు? 2009లో రాజశేఖర రెడ్డి 2008లో అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి ఉపన్యాసం ఇస్తూ తెలంగాణకు మేము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాను ఎందుకు చెప్పాడు? చంద్రబాబు నాయుడు 2008లో 2009 ఎన్నికలకు ముందు మేము తెలంగాణకు ఒక కమిటీ వేశారు, నాయుడు కమిటీ, మేము తెలంగాణకు అనుకూలమైన ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఎందుకు ఇచ్చాడు? 2009లో చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రమే ఏర్పడుతుందని ప్రకటన ఎందుకు చేశాడు? అరే ఇన్ని నాటకాలు రాజకీయ నాయకులు ఆడుతుంటే ఇక తెలంగాణలో ప్రజల్లో మనోభావాలు పెరిగితే ప్రజలది తప్ప నాయకులది తప్ప. అందువల్ల మొదలు రాష్ట్ర సమైక్యత కోరుతున్న ఏ రాజకీయ నాయకుడైనా ప్రశ్నించాల్సింది తమ పార్టీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నించాలి. మీరు చేసిన పనే కదా తెలంగాణలో ఇవన్నీ ఇంత స్థాయికి ఎందుకు భావోద్వేగం పెరిగింది? ఒక కేసీఆర్ వల్లనే పెరిగిందా? కేసీఆర్ వల్ల పెరిగింది, కేసీఆర్ నాయకుడే. కానీ దానికి అవకాశం ఇచ్చింది, దానికి ఆజ్యం పోసింది, పెంచి పోషించింది, అనేక సందర్భాల్లో తెలంగాణ ఇస్తున్నట్లు వాతావరణం క్రియేట్ చేసింది, మళ్ళీ నిప్పులు మీద నీళ్లు చల్లింది, అంతా మీరు కదా. మళ్ళీ రాష్ట్ర సమైక్యంగా ఉండాలని ఒక ఉపన్యాసం ఇస్తే, ఓ కవిత్వం రాస్తే, ఓ మీటింగ్ పెడితే రాష్ట్ర సమైక్యంగా ఎట్లుంటుందండి? నువ్వు అన్ని చేయాల్సింది చేసి మొత్తం ఇంటికి నిప్పు పెట్టి అదంతా కాలుతుంటే ప్రార్థన చేసి శాంతి అగ్నిహోత్ర శాంతి శాంతి అని బయట నిలబడి ఉపన్యాసం ఇస్తే ఆ కాలేది ఆగుతుందా? అందువల్ల నువ్వే అంటు పెట్టినావు అది కాలుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మీటింగ్ మంటలకు వ్యతిరేకంగా ఒక బహిరంగ సభ ఇలా కాలిపోతూనే ఉంటుందా? ఇది అన్యాయం అని ఈ లోపల ఒక కార్యకర్తపై నిప్పు పెడుతూనే ఉంటాడు. ఓ నాయకుడు నిప్పు పెడతాడు, ఓ నాయకుడు కూర్చొని ఆ నిప్పులు చల్లారని ఉపన్యాసం ఇస్తాడు. ఇదంతా మనం వెన్నితెరపై చూస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర గారు, మీ విలువైన అటువంటి అనాలిసిస్ అందించినందుకు. ఇది వాళ్ళ రన్నింగ్ కామెంటరీ విత్ ఎమ్మెల్సీ క్యాన్ ఎలక్షన్. కీప్ వాచింగ్ మహా న్యూస్.